హాయ్! నేను మీ గోపాల్. జీఎంఎస్ రీల్స్ ప్రొడ్యూసర్. రేపు ఒకొక కొత్త సాంగ్ ప్రోమో రిలీజ్ చేయబోతున్నా. జీఎంఎస్ రీల్స్ అభిమానులందరూ, నా సబ్‌స్క్రైబర్స్ అందరూ, నా వ్యూస్ అందరూ, లైక్ చేసే వాళ్ళందరూ, ప్రతి ఒక్కరు, నా మిత్రులు, ఇంకా మీరు షేర్ చేసి, ఇంకా ఛానల్‌ని ఇంకా పైకి తీసుకెళ్ళాలని కోరుకుంటూ, జీఎంఎస్ రీల్స్‌లో రేపు కొత్త సాంగ్ ప్రోమో లాంచ్ చేయబోతున్నా. రేపు నేను 8:00 7:30 నుంచి 8:00 లోపల స్టార్ట్ చేసేస్తా. జీఎంఎస్ రీల్స్‌లో మరొక కొత్త సాంగ్ రాబోతుంది. ఆ సాంగు ప్రొడ్యూసర్ నేనే. సాంగ్ సింగర్ రామ్. మ్యూజిక్ డైరెక్టర్ మా ఫ్రెండే. అందరం కలిసి మా బ్యాచ్ మొత్తం, మా బ్యాచ్ సాంగుకు సహకరించిన నా మిత్రులకు, ఎడిటింగ్ చేసిన నరేష్, డీఏ ఎడిటింగ్ మరియు దానికి సిస్టమ్ వర్క్ చేసిన మన నరేష్ గారికి, కెమెరామెన్ నరేష్ గారికి, ఎడిటింగ్ నరేష్ గారికి, డైరెక్టర్ గారికి నరేష్ గారికి, మరియు నేను ప్రొడ్యూసర్ అయినా కానీ పని చేసే దాంట్లోనే అది ఏమిటిదనేది విలువ తెలుస్తది కాబట్టి, రేపు ఎందుకమ్మ వెళ్ళిపోతున్నావు నా కోసం, ఎందుకమ్మ వెళుతున్నావు నా కోసం, ఎన్ని నాళ్ళ బాధాలమ్మ ఇంకా ఎన్ని కోసం అనే ఈ సాంగు రేపు మనం ప్రోమో రిలీజ్ చేయబోతున్నాం. చాలా బాగా మ్యూజిక్ కొట్టి, చాలా బాగా యాక్టింగ్ చేసి, ఎక్కడెక్కడనో వెళ్ళి యాక్టింగ్ చేసిన సాంగ్స్. దీనిలో యాక్టింగ్ వేరే వేరే వ్యక్తులున్నారు. మీరు చూస్తారు. ఇక మీకు మేము రేపు ప్రోమో రిలీజ్ చేస్తున్నాం. రేపు ఒక 130 మినిట్స్, ఒక్క నిమిషం 2 మినిట్స్ అట్లా ప్రోమో రిలీజ్ చేస్తున్నా జీఎంఎస్ రీల్స్‌లో. అందరూ యూట్యూబర్స్ కానీ, నా అభిమానులు కానీ, నా గ్రామస్తులు కానీ, సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి మండల్, పసలవాది విలేజ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ, దేశ ప్రజలందరూ, ప్రపంచవ్యాప్తంగా నా యూట్యూబ్ ఛానల్ ఎలిజిబుల్ అయింది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అందరూ చూసి నన్ను ఆదరించాలని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీ గోపాల్. జై హింద్, జై జవాన్, జై కిసాన్, భారత్ మాతకి జై. ఈ ప్రోమో రిలీజ్ చేసి, ఈ ప్రోమో తర్వాత నెక్స్ట్ వచ్చే సాంగ్ సైనికుని సాంగ్. సైనికుడు అంటే భారత్ బార్డర్లో జరిగిన కార్గిల్ యుద్ధం ఏదైతే జరిగిందో ఆ కార్గిల్ యుద్ధానికి సంబంధించిన సాంగ్ నెక్స్ట్ ఆల్రెడీ సాంగ్ వచ్చేసింది. నెక్స్ట్ ఆ సాంగుని మేము ఎట్లా యుద్ధం జరిగింది, ఎట్లా 1995లో ఎట్లా జరిగింది, ఏమైంది, ఏం కథ అయింది, ఎట్లా పోరాటం చేసిర్రు, ఎంతమంది అమరులయ్యారు, ఎంతమందిని చెండాడిల్లు పాకిస్తాన్ వాళ్ళని, మనం ఎట్లా కార్గిల్ యుద్ధంలో సాధించినాం, మన సైనికులు ఎట్లా సాధించిర్రు అనేది ఆ సాంగ్లో చూపించబోతున్నాము. ఈ సాంగ్ కాదు, నెక్స్ట్ వచ్చే సాంగు. ఇప్పుడైతే రేపు ఒక ప్రోమో రిలీజ్ చేస్తున్నాము. మేము సంక్రాంతి జనవరి 26 జనవరి 27 నాడు సాంగ్ రిలీజ్ చేస్తాం. 26 జనవరి తెల్లారి 27 నాడు సాంగ్ రిలీజ్ చేస్తాం. పూర్తి సాంగ్ రిలీజ్ చేస్తాము. అప్పటిదాకా అయితే ప్రోమో చూడండి.
నచ్చాలి అన్న ఒక వ్యక్తి, ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తిని ఛానల్ పెట్టినాం, చేస్తున్నాం. ఎంకరేజ్ చేయండి. అవైలబుల్‌లో మనం ఎలిజిబుల్‌లో ఉన్నాం. మీ ఎంకరేజ్‌మెంటే మాకొక అవకాశం. ఎందుకంటే ఇప్పటిదాకా అంటే వ్యవసాయం చేసుకొని అవిటి మీద, వీటి మీద ఆధారపడి బతికినోళ్ళం. కానీ ఇప్పుడు వ్యవసాయం అంటే అందరూ చులకన చూసుడు, ప్రతి ఒక్కరు రైతునే దెబ్బతీసుడు, ప్రతి ఒక్కరు రైతు సైనికుడు అంటే విలువ లేకుండా పోయింది. ఏదో రాజకీయ అభిమానులకు, ఏదో సినీ అభిమానులకే విలువ పోతుంది కాబట్టి, నాలాంటి రైతులు గిట చేన్ల పొడిచి పాటలు పాడుకుంటా యూట్యూబ్ ఛానల్ పెట్టి సబ్‌స్క్రైబర్స్‌ని పెంచుకొని, లైక్స్ పెంచుకొని, వ్యూస్‌ని పెంచుకొని, ఎంతో కొంత మేము తినడానికి మాకు నెలకు గింత పైసలొస్తే చాలు. తినడానికి తిండికి మాకు పైసలొస్తే చాలని ఈ సాంగులు రిలీజ్ చేసుకుంటూ, మేము వచ్చిన డబ్బులతోటి మీరు చూసిన అభిమానంతోటి మీరు చూసే మీరు షేర్ చేసే ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరు మీరు లైక్ చేసే ప్రతి ఒక్కరు, మీరు షేర్ చేసే ప్రతి ఒక్కరు, మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసే ప్రతి ఒక్కరు నాకొక బుక్క అన్నం పెట్టినట్టయితదన్న. నేను గిట్ట ఎవరి రుణం ఉంచుకోనన్న. నాకు భారీ ఎత్తున అమౌంట్ గిట్ట ఉంటే అవి నేను డొనేట్ చేస్తూనే ఉంటాను. నా జేఎంఎస్ రీల్స్‌లా పెద్ద మొత్తాన నాకు అమౌంట్ వస్తే నేను ఎవరెవరికి ఎంతెంత డొనేట్ చేసినా అనేటివి గిట్ట ఉంటాయి. మీరు చూసుకోవచ్చు. ఇంకా వేరే గిట్ట ఉంటాయి డొనేట్ చేసినయి. అవి వీడియోలు లేవు. అవి గిట్ట ఎంట్రీ చేస్తా నేను దాదాపు ఆ వీడియోసు. కానీ ప్రతి ఒక్కరు చూసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, ఒక బుక్క ఈ పేద రైతు కడుపులకు ఒక బుక్క అన్నం పోయేటట్టు చూడాలని మీ గోపాల్ కోరుకుంటుండు. అంతకన్నా మించింది ఏం లేదు. జై జవాన్, జై కిసాన్, భారత్ మాతాకి జై, జై తెలంగాణ అంటూ మీ మీ కోసం ఎదురు చూస్తున్నా. మీరెప్పుడు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంకా పై స్థాయికి తీసుకెళ్ళాలి. ఈ ఈ స్థాయి కాకుండా ఇంకా పై స్థాయికి తీసుకెళ్ళాలి. నేను ఒక గొప్పవాడిని కావాలి అంటే ఒక రైతు కుటుంబంలో నుంచి ఒక రైతు బిడ్డ గొప్పవాడైతుండంటే ఆ గొప్పతనం అనేది మీ చేతులలో ఉన్నది. ఈ రైతు నేను రేపు పొద్దుగాల నువ్వు ఎవరికో ఎట్లా మీ నాయన ఏం చేసేవాడంటే ఒక రైతు అని నేను చెప్పుకోనీకి నాకు గొప్పతనం ఉంటది. ఇప్పుడు రాబోయే దినాలలో మేము ఏం చేస్తున్నాం అంటే రైతు అంటే చెప్పుకునే పరిస్థితులు గిట్ట లేకుండా చేస్తున్నారన్న. కాబట్టి మేము ఈ వ్యవసాయం చేసుకుంటా నాకు ముగ్గురు పిల్లలు వ్యవసాయం చేసుకుంటా, నేను ఈ యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేసుకుంటా, న్యూస్ ఛానల్ మెయింటైన్ చేసుకుంటా, ఫేస్‌బుక్ ఛానల్ మెయింటైన్ చేసుకుంటా, ఇన్‌స్టాల్ మెయింటైన్ చేసుకుంటా, ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటా. నేను చాలా జాగ్రత్తగా వస్తున్నా కాబట్టి నాకు ఈ యూట్యూబ్‌లో ఎలిజిబుల్ కావడం జరిగింది. నాకు ఇవన్నిటికి సహకరించిన నా సబ్‌స్క్రైబర్స్ అందరికీ, నా మిత్రులందరికీ, నా గ్రామస్తులకి, నా దేశ ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు నేను రేపు సాంగ్ రిలీజ్ చేస్తా. తర్వాత రేపు సాంగ్ అంటే మొత్తం కాదు ప్రోమో రిలీజ్ చేస్తా. 27 జనవరి రోజు సాంగ్ రిలీజ్ చేస్తా. 27 ఖచ్చితంగా చేస్తా అని అనుకుంటున్నా. ఒకవేళ మిస్ అయిందంటే ఆ రోజు గిట్ట ఆ లోపల నాకు వర్క్ కంప్లీట్ కాకపోతే 28 నాడు మాత్రం కంపల్సరీ సాంగ్ రిలీజ్ చేసేస్తా. ఇక మళ్ళా జనవరి 27 నాడు చేస్తే ఫిబ్రవరి 2 తారీఖు నాడు బార్డర్‌లో కార్గిల్ యుద్ధం జరిగిన సైనికులది ఎలా జరిగింది, ఏమిటిదనేది ఆ సైనికుల ద్వారానే ఎట్లా చేయాలో అనేది దాని ప్రాజెక్ట్ వర్క్ ఉన్నది, దాని లెక్క ఉంది, దాని షూటింగ్ నడుస్తున్నది. ఆ షూటింగ్ ప్రకారం, ఆ పాట ప్రకారం దాన్ని చూస్తే ఒకరొకరికి గుండె చెదిరిపోవాలి. ఎంతమంది ఏమైంది, ఏం కథ అనేది మీకే తెలుస్తుంది. ఆ తెలిసేటివన్నీ చూపించే సైనికులు ఏ విధంగా చేసిర్రు అనేది చూపించేది మేము చూపిస్తాము. మరి ఇంకో సాంగ్ గిట్ట తీయబోతున్నాము. ఇప్పుడు రైటింగ్ రాస్తున్నారు. అది మన రక్షక భటులైన పోలీసుల కోసం తీయడం జరుగుతున్నది. ఆ సాంగ్ గిట్ట పోలీస్ సిబ్బంది తెలంగాణ పొద్దునదాకా మేల్కొండి ఎట్లా మన కోసం ఇబ్బంది పడుతుర్రు అనేది
ఆ సాంగ్ తీయబోతున్నాము. దాదాపు ఇప్పుడు నేను 7 ఈ సాంగులు తీయబోతున్నా. ఇంకా నేను తీయబోయే సాంగులేమయంటే, ఇంకా 2 రైతుల సాంగులు తీయబోతున్నా. రైతులకు సంబంధించిన ఇబ్బందులయి, రైతులకు సంబంధించిన సమస్యల పైన సాంగులు తీయబోతున్నా. మొత్తం మీద నేనైతే 7 సాంగులు తీయబోతున్నా. 3 సాంగులు షూటింగ్ జరుగుతున్నాయి. ఒకటి కంప్లీట్ అయిపోయింది. ఇంకా 3 సాంగులు షూటింగ్ జరుగుతున్నాయి. అవి గిట్ట కంప్లీట్ చేసేసి దాదాపు తొందరగానే ఇవన్నీ కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తానని జీఎంఎస్ రీల్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ నేను తెలియజేయడం జరుగుతుంది. ఈ పసల్వాది ఎక్కడో హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పసల్వాది గ్రామంలో నేను ఇక్కడ సాంగ్ తీసి వేరే ఒక స్థాయికెళ్ళాలని ఆశ నాగిట ఉంటది. కానీ ఆ ఆశ అనేది నా జనాల చేతులు ఉంటది. మీ చేతులు ఉన్నది నా బతుకు. మీరు పెట్టే భిక్షనే నాకు. ఇప్పుడు ఒకరొకరికి బాడీగార్డ్‌లు వాళ్ళు వీళ్ళు అట్లా ఇట్లా ఉంటారు. నాకెవ్వరొద్దు. నాకు అభిమానులే చాలు. నాకే బాడీగార్డ్‌లొద్దు, ఎవ్వరొద్దు, నాకేమొద్దు. మీరు పెట్టిన అభిమానం చాలు. మీరు ఇచ్చిన నాకు వచ్చిన ఛానల్ పైలాగా గిట సగం పైసలు నాకు తిననీకి ఉంటే చాలు. మిగతా పైసలు అనాథ శరణాలయాలకు, స్కూళ్ళకు అవిటికి వీటికే డొనేట్ చేస్తుంటా. ఇప్పుడు మనకు గాంధీ హాస్పిటల్ ఉంది. ఇంకా వేరే వేరే హాస్పిటల్లున్నాయి. కొన్ని స్కూళ్ళున్నాయి. కొన్ని సమస్యలుంటాయి కొందరికి. వాళ్ళకు ఆదుకోవడం జరుగుతది. ఈ సామాజిక సేవలకు వినియోగిస్తా పైసలు. నాకు ఎంత నా కుటుంబానికి ఎంత అవసరం ఉంటదో అంతనే నేను ఖర్చు పెట్టుకోవడం జరుగుతది. ఛానల్ నుంచి ఈ ఛానల్ జీఎంఎస్ రీల్ ఛానల్ పెట్టిందే దేశం కోసం, సత్యం, న్యాయం, ధర్మం కోసం పోరాటం చేయడం కోసం. న్యూస్ ఛానల్ అండ్ సాంగ్స్ ఆల్ కామెడీ సాంగ్స్, న్యూస్, లైవ్‌లు, షార్ట్స్ అన్నీ ప్రతి ఒక్కటి ఈ జీఎంఎస్ రీల్స్‌ల ప్రతి ఒక్కటి పెట్టడం జరుగుతది. మీరు ఏం చేస్తుర్రంటే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి నన్ను పై స్థాయికి పంపియాలని, ఇంకా పై స్థాయికి పంపియాలని. తెలంగాణలో ఇటువంటి వాళ్ళు ఉన్నారా? ఇంకా బాగా యాక్టింగ్ చేసే వాళ్ళు ఉన్నారా? ఇంత మంచి ప్రొడ్యూసర్లు ఉన్నారా? ఇంత మంచి యాక్టర్స్ ఉన్నారా? ఒక్కసారి యాక్టింగ్ మిస్టేక్ అయితుండొచ్చు, రెండోసారి మిస్టేక్ అయితుండొచ్చు, మూడోసారి మిస్టేక్ కానే కాదు. సక్సెస్ కావాల్సిందే 100%. ఎందుకంటే జవాన్ని నమ్ముకున్నా, కిసాన్ని నమ్ముకున్నా, దేశాన్ని నమ్ముకున్నా, రాష్ట్రాన్ని నమ్ముకున్నా, ఊరిని నమ్ముకున్నా, నా దేశ ప్రజల్ని నమ్ముకున్నా, నా మిత్రుని నమ్ముకున్నా, నా మిత్ర బృందాన్ని నమ్ముకున్నా, మా దగ్గర వచ్చి యాక్టింగ్ చేసే హీరోయిన్స్ కానీ, హీరోలు కానీ, నాతో పాటు పనిచేసే మా టీం మొత్తానికి నేను చేతులెత్తి ప్రతి ఒక్కరికి విలేజ్‌లో కానీ, మండలాల్లో కానీ, జిల్లాల్లో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, దేశ స్థాయిలో అందరికీ, ప్రపంచ స్థాయిలో యూట్యూబ్ ఛానళ్ళు చూస్తారు కాబట్టి నా ఛానళ్ళు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. జై జవాన్, జై కిసాన్, భారత్ మాతాకి జై. జై తెలంగాణ.